వ్యవహరించినప్పుడు మనకు తెలిసినటువంటి సమాచారాన్ని పోలీసులకు చెప్పడం ద్వారా అసలు నిందితులు ఎవరో తెలిసే అవకాశం కూడా ఉంటుంది. మన ఇదిగో ఈ సీసీటీవీ ఫుటేజ్ను కూడా వాళ్ళు సేకరించారు. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా మనం అడుగుదాం. అసలు అనుకున్నారండి ఈ సీట్లో ఉండేటటువంటి ఒక వ్యక్తి ఈ దారుణ కాదండి, ఇది ఎక్స్పెక్ట్ చేసిందే లేదు ఎవరికి కదా. అంటే అంత అమాయకంగా ఉండే ఆ పిల్లాడు అమ్మ ఏదో 10వ తరగతి చదువుతున్నాడు, మన పిల్లలతో రోజు ఆడుకుంటున్నాడు అనే వాడే డబ్బుల కోసం 20 కత్తిపోట్లు పొడిచి ఎవరైనా నమ్మగలమండి అసలు? సార్ నమ్ముతారా? మీరు నమ్ముతారా? పిల్లలు అసలు నేను కూడా నమ్మలేము. అసలు ఎలా అంటారు సమాజంలో మార్పు ఎలా రావాలంటారు? అసలు కారణం ఏంటి? బహుశా నెట్లో వస్తున్నటువంటి దౌర్భాగ్యమైన కంటెంట్ కదా. యూట్యూబే అండి, 100% యూట్యూబ్ కదా, దాని డౌట్ లేదు. అడమైనా క్రైమ్ న్యూస్లు పెడతారు, క్రైమ్ సీన్స్ చేస్తే ఇట్లా ఉంటాయి. నెట్లో ఇప్పుడు ఎవరిని ఎలా చంపాలి సీరియల్స్లోను ఈ క్రైమ్ డెఫినెట్గా 100% అనేది మీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా, మీడియా వాళ్ళు కదా. మనం సపోర్ట్ యూట్యూబ్లో వచ్చేవి చూసే చేశాడన్నది మాత్రం బయటకు వచ్చింది. పోలీసు వాళ్ళు చెప్పడం అయితే యూట్యూబ్లో తను చూసిన న్యూస్ వాటితోటి చేశాడు. బట్ నేను నమ్మట్లే. ఇంకా లెటర్ రాసుకున్నాడు, ఆ తీరు చూసారా? చూసామండి, బట్ మేము నమ్మట్లా. ఎందుకంటే ఆ పిల్లోడు రెగ్యులర్గా ఆడుకునేవాడు ఇక్కడ, అంత ధైర్యం మేము నమ్మకమే లేదు. కానీ బట్ చేశాడు అనే సరే ఇప్పుడు మేము షాక్లో ఉన్నాం, ఇంకా షాక్లో ఉన్నాం. ఆ పాపను కూడా మీరు చూస్తుంటారా? పాప చాలా తక్కువ అండి. అబ్బాయి అయితే రెగ్యులర్ ఇక్కడ ఆడతాడు కాబట్టి తెలుసు, కానీ పాప చాలా తక్కువ బయటకు వచ్చి. అంటే ఆడితే అక్కడ లోపలికి ఆడుకుంటుంది. అబ్బాయి మాత్రం బయట ఆడతాడు రెగ్యులర్గా. ఆ పాపను మీరు ఎప్పుడు చూడలేదు? చూసుంటాం కానీ అంత రెగ్యులర్గా కాదు, మేబీ మంత్కి ఒక్కసారి 2 times అట్లా చూసుంటాం. కానీ అబ్బాయి అయితే రియలీ ఆడతాడు కాబట్టి వీ కెన్ ఐడెంటిఫై దిస్ ఇస్ అ బాయ్ అని. మా సమయంలో ఆ పాప ఎంత వెళ్ళాడు ఉంటుంది. మేమే ఇప్పుడు 5 days నుంచి ఇక్కడ కష్టపడుతున్నాం సార్. ఎవరు చంపారో మాకే తెలియక నిన్న మేమే షాక్ ఏం చెప్పారు. కానీ సమాచారం ఇచ్చిన వాళ్ళని మాత్రం మనం సమాచారం పోలీసు వాళ్ళు చేసిన పని చాలా గ్రేట్ అండి. వాళ్ళు కంటిన్యూస్ 5 days డే అండ్ నైట్ వాళ్ళ పిల్ల అన్నట్టుగా చేశారు. అది చాలా బాగా అనిపించింది. నేను చూసాం కాబట్టి చెప్తున్నాను. కానీ మీడియా మీరు ఇష్టమని చెప్పారేమో కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు అంటే ఒక విషయం మీకు అడుగుతాను, అట్లా కాదు మొన్న మీతోటి. బట్ ఏంటంటే మీడియా వాళ్ళు చెప్పడం వేరు, పోలీసు వాళ్ళు చేయడం వేరు. అట్లా కాదు. మీకు ఒక విషయం గుర్తుందా? ఒక బిడ్డని, ఒక 10 సంవత్సరాల బిడ్డని తండ్రి బైక్ పైన కూర్చోబెట్టుకుని తీసుకెళ్తూ మధ్యలో ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేసి చంపేసి తండ్రి ఏమీ ఎరగనట్టుగా నటించాడు. ఆ విషయం తెలిసిన తర్వాత మాకు తెలియవండి. అంటే అలానే కాదు, అసలు మానవ సంబంధాలు బంధాలు ఏమైపోతాయి కలికాలం అని మీరే అంటారు, ఏవో చెప్తున్నారు. బట్ డెఫినెట్గా చేంజెస్ అయ్యాయి. ఒకప్పుడు రిలేషన్స్ ఇప్పుడు లేవు, అది మాత్రం ఒప్పుకోవచ్చు. ఒకప్పుడు రిలేషన్స్ ఎవరికి లేవండి. ఇప్పుడు నిజానికి చిన్న చిన్న పిల్లలు మన ఇళ్లలో వదిలి వెళ్ళాలన్నా భయం వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇది మాకు 100% సేఫ్ ఏరియా, 100% సేఫ్ ఏరియా ఇప్పటిదాకా. ఇప్పటి నుంచి జరగట్లేదు. ఎందుకంటే మేము పిల్లల్ని వదిలేసి బిజినెస్ వ్యాపారం ఎక్కడెక్కడ తిరిగి వస్తాం. ఫ్యామిలీ పిల్లలు ఇక్కడ ఉంటారు. ఎక్కడ ఏ రోజు కూడా ప్రాబ్లం రాలేదు, ఇష్యూ రాలేదు. ఇవాళ ఫస్ట్ ఇష్యూ. పైకి ఇలాంటి అసలు పిల్లల పెంపకంలో మీరు మాట్లాడతారా? పిల్లల ఏం లేదు సార్. ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేస్తేనే వర్క్ అవుతుంది సార్. మీకు అంత టైం ఉంటుందా మీ పిల్లలు చూసుకునేంత? మీరు మీడియా మీద బయట ఉంటారుగా, మీ పిల్లలు మీరు చూసుకునే టైం ఉందా? ఎవరికైనా అంతే. ఎవరి పనిలో వాళ్ళు వెళ్తుంటారు, పిల్లలు చదువుకుంటున్నారు అనుకుంటాం. కానీ దేర్ గోయింగ్ రాంగ్ ఎవరు అనుకుంటారు అంటిల్ అన్లెస్ ఇట్లాంటి ఇష్యూ బయటకు వస్తుంది. కరెక్ట్. సో మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ఇలాంటి దారుణమైన ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి దుర్మార్గమైన పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇటు నుంచి ఎవరిని వచ్చారా అని డౌట్ పడ్డారు ఫస్ట్. ఇది ఇక డెడ్ ఎండ్, ఇది డెడ్ ఎండ్. ఇక్కడ ఎటువంటి వే కూడా లేదు ఇటు వెళ్ళటానికి. సో ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక్క సీసీ కెమెరా, ఆ సీసీ కెమెరాలోనే కొంచెం ఆ గేటు మనం చూస్తున్నాం కదా, ఆ గేటు ఒక్కటే రికార్డ్ అయింది. ఆ గేట్ ఒక్కటే రికార్డ్ అయింది. సో ఎన్నో డౌట్స్ వచ్చాయి. ఎవరు ఆ సంజయ్ అయి ఉండుంటాడా, లేకపోతే తల్లి తండ్రిని కూడా అనుమానించారు. ఫస్ట్ తల్లి తండ్రిని కూడా అనుమానించాల్సినటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ప్రస్తుతం సమాజంలో ఉన్నాయి. దీనికి అంతటికీ కారణం ఏంటి అంటే అఫ్ కోర్స్ సోషల్ మీడియా కావచ్చు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దుర్మార్గమైన కంటెంట్ ఉంది. ఇప్పుడు నేను ఆ పిల్లాడు చదువుతున్న స్కూల్ చూపిస్తాను. రావూస్ హై స్కూల్ ఇక్కడికి పక్కనే ఉంది. ఇక్కడికి పక్కనే ఉంది. వస్తున్నావు, మీతో మాట్లాడుతాను, వస్తున్నా. ఇక్కడికి పక్కనే ఉంది. సో ఈ పక్కన ఉన్నటువంటి ఒక స్కూల్లో ఉన్నటువంటి
ఈ స్కూల్లో ఉన్నటువంటి ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే అదిగో మీకు స్కూల్ చూపిస్తాను ఏ స్కూల్లో ఆ పిల్లాడు చదువుతున్నాడో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ వాళ్ళకి చాలామంది కోపం వస్తూ ఉంది, పక్కింటి వాడు అంటే ఎప్పటికీ కోపం వస్తూ ఉంది వాళ్ళకు కూడా. మరి ఆ రోజు ఆర్గ్యూ చేశారు, తెలిస్తే ఏం చెప్పాలి, సమాధానం కదా చెప్పాలి, లేదు అంటే అవును పలానా వాడి మీద డౌట్ ఉందని కదా చెప్పాలి. ఇదిగో ఆ తర్వాత రోజు ఎక్కడికి వచ్చేవాడు తెలుసా, ఇటు నుంచి వచ్చిన తర్వాత అదిగో ఆ రావు స్కూల్ దగ్గరకు వచ్చేవాడు. ఇదే స్కూలు చూడండి ఒక్కసారి, ఇదిగో ఇదే ఆ పిల్లాడు చదువుతున్నటువంటి స్కూల్ ఇదే. ఈ స్కూల్లోనే 10వ తరగతి చదువుతున్నాడు. ఇదిగో మనం ఇప్పుడు స్కూల్ దగ్గరికి వచ్చాం, పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. ఇదిగో ఈ స్కూల్లోనే 10వ తరగతి చదువుతున్నాడు. చూసారో వాకబుల్ డిస్టెన్స్, కోతవేడు దూరంలో ఉంది స్కూల్. ఇదిగో ఈ స్కూల్లోనే 10వ తరగతి చదువుతున్నాడు. ఇదే స్కూల్లో సహస్ర తమ్ముడు కూడా చదువుతున్నాడు. ఈ స్కూల్లోనే సహస్ర ఆ రోజు క్యారేజ్ లంచ్ బాక్స్ తీసుకొచ్చి ఇవ్వాల్సింది ఇక్కడికే, కానీ ఈలోపే ఆ పాపను అత్యంత దారుణంగా చంపేశాడు.